Hi all, welcome back to Crazy TMR Bros. Today we are showing Telangana style fish pulsu. ఎలా చేయాలో చూద్దామా. ఫిషెస్ అన్నీ కూడా మా హస్బెండ్ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ 2 ఉల్లిపాయలని కాల్చుకుందాము. స్టవ్ పైన పెట్టేసి ఫిష్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ చింతపండు అంతా కూడా నానబెట్టేశాను. నెక్స్ట్ మనము ఆ ఉల్లిపాయలను బాగా కట్ చేసేసుకుందాము. బ్లాక్ అంతా పోయేలాగా తీసేసి కట్ చేసేసి 4 పీసెస్ లాగా చేసేసుకొని గ్రైండర్లో వేసేసుకున్నాను. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పేస్ట్ పక్కన అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెంతులు జీలకర్ర ఒక ప్యాన్లో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ధనియాలు అండ్ లవంగాలు మిరియాలు 2 కూడా వేసేసుకొని బాగా వేయించుకొని గ్రైండర్లో తీసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేసుకున్నాను. అందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ లైక్ ఉల్లిపాయలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్ని లవంగాలు మిరియాలు వేసిన పేస్ట్ ఇప్పుడు గ్రైండ్ చేసింది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు టర్మరిక్ వేసుకుందాం. పసుపు వేసేసుకుందాం. పసుపు వేసి బాగా వేగనీయాలి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా నీట్గా వేయించుకోవాలి. సో దట్ అది అంతా పచ్చిగా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడంతా టర్మరిక్ వేసేసాను. మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మిక్స్ చేసుకున్నాక మనం ఇంతకుముందు నానబెట్టాము కదా చింతపండు, ఆ చింతపండుని గుజ్జు తీసుకుందాము. గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ చింతపండు గుజ్జు ఇప్పుడు తీసింది కూడా మనము ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు అది వేసింది బాగా మిక్స్ చేసేసుకుందాము. ఏది తొక్కలు ఏది లేకుండా గుజ్జు తీసింది ఇందులో వేసేసుకోవాలి. అది మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనము ఇందులో టర్మరిక్ వేసేసుకున్నాము. నెక్స్ట్ దాని తర్వాత మనము ఇందులో కారపొడి వేస్తున్నాము, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసి గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని దెన్ మనము దీన్ని లిడ్ పెట్టేసుకొని బాయిలింగ్కి వదులుదాం. లైక్ మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టాను కదా, ఇది బాయిలింగ్ వచ్చేస్తుంది చూపిస్తాను. ఇది మంచిగా బాయిలింగ్ వస్తుంది, మసలుతుంది కదా, బాగా మసలాలి. మంచి థిక్ కన్సిస్టెన్సీ రాగానే మనము చేపలు మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం ధనియాల పౌడర్ పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇక నెక్స్ట్ వేసుకున్నాక ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. అది ఏంటంటే పులుపుని కట్ చేసేస్తుంది. ఇందులో నేను ఇంకా మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ కానీ అండ్ మనము ఇది వేసుకున్నాం కదా, మెంతులు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. చాలా యమ్మీ టేస్ట్ వస్తుంది దానివల్ల. నెక్స్ట్ చూడండి, చేపలు వేసేస్తున్నాను. చేపలు వేసేసి మంచిగా మిక్స్ చేసి దాన్ని చెంచాతో కదపద్దు, స్పూన్తో కదపకుండా నార్మల్గా మనం బాండీని ఇలా ట్విస్ట్ చేయాలి. అంతే, ట్విస్ట్ చేయడంతో ముక్క అనేది విరగకుండా చాలా బాగా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపానంతే, మళ్ళీ కలుపుద్ది. ఇంకా దాన్ని ఇలా జస్ట్ బాండీని ట్విస్ట్ చేసేసుకోవాలి. అంతే, మంచిగా ఒక 10 minutes అలా పెట్టేసుకుంటే అంతే యమ్మీ తెలంగాణ స్టైల్ ఫిష్ పుల్సి విల్ బి రెడీ.